ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మధురగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేను, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెను, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమనివాసునిగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నందితిరి. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. చివరిగా ఒక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు జ్ఞాపకార్థక సూచనలు నియమించి ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మన నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.